నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. శివశంకర్ రెడ్డి పులివెందులలో ఈయన్ని చాలా కీలకంగా భావించేటువంటి వ్యక్తి. అంతేకాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అని కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఓటు వేయించేటువంటి విషయంలో ఈయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు అనేటువంటిది కూడా ఉంది. ఆయన రీసెంట్గా బయటకు వచ్చారు బెయిల్ పైన. ఆయనకు వచ్చిన బెయిల్కి సంబంధించి సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు సునీత ఫిర్యాదు చేయడం జరిగింది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డివిఎస్ గారు. నమస్తే అమ్మా. శివశంకర్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డికి రైట్ హ్యాండ్ అంటూ ఉంటారు. ఆయన రీసెంట్గా బెయిల్పై బయటకు వచ్చారు. ఆయన బెయిల్పై బయటకు రావడం ఓకే, బట్ సునీత గారు ఎందుకు సుప్రీంకోర్టులో ఆయన బెయిల్కి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది, ఎందుకు? వివేకానంద రెడ్డి హత్య కేసులో వీళ్ళందరినీ ప్రభావితం చేసిన వాళ్ళల్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర వివాదాస్పదమైంది. ఎందుకంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండ్, నువ్వు చెప్పినట్టే. అంతేకాదు, ఆయన అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఆయన రాష్ట్ర పార్టీకి ఏదో జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నారు. ఆయన వివేకానంద రెడ్డికి క్లోజు, జగన్మోహన్ రెడ్డికి క్లోజు, మొత్తం ఆ కుటుంబానికి ఒక పెద్ద అనుచరుడు. అక్కడ పులివెందుల్లో ఇంటింట్లోనూ అతని ప్రభావం ఉంటుందని, ప్రతి ఒక్కళ్ళని కూడా పేరు పేరున పలకరిస్తాడని, ఆయనంటే కనెక్ట్ కానాళ్ళు ఉండరు. భయం కావచ్చు, భక్తి కావచ్చు, భయం వల్ల వచ్చిన భక్తితో గౌరవం కావచ్చు, మొత్తానికి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పులివెందుల రాజకీయంలో కింగ్ పిన్. ఇది వాస్తవం. ఫ్యాక్షన్లో కింగ్ పిన్, ల్యాండ్ సెటిల్మెంట్స్లో కింగ్ పిన్, ఏంటి అన్నిటిలో కూడా అటు రాజకీయంగా చక్రం తిప్పటం, ఈ లావాదేవీల్లో చక్రం తిప్పటం మనం చూసాం. ఇప్పుడు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. వివేకానంద రెడ్డి హత్య చేసినటువంటి నలుగురు ఎవరు పాత్రధారులు ఉన్నారో, ఆ గొడ్డలు తెచ్చినాడు, ఆ నరికినాడు, ఆ సీన్ క్రియేట్ చేసిన వాడు, వీళ్ళ నలుగురిలో దస్తగిరి ఏం చేశాడు, అప్రూవర్గా మారాడు. అప్రూవర్గా మారి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో సిబిఐ ఆ తర్వాత అతను బెయిల్ పైన కూడా రిలీజ్ అయ్యాడు. ఎందుకంటే అతను విచారణకు సహకరిస్తున్నాడు, చెప్పాడు వివరాలు, ఎలా జరిగింది హత్య, ఎవరు చేశారు హత్య, ఎవరు చేయించారు హత్య, మొత్తం అతను ఇచ్చేశాడు. ఎవరు? దస్తగిరి. దానిలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి రోల్ అక్కడ పూర్తిగా ఉంది. ఎలా? ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చెబితేనే మనం జరిగింది మర్డరు అనే దాంట్లో నీకు గుర్తుందో లేదో, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు ఈ మధ్య జైల్లో మెడికల్ క్యాంప్ కూడా పెట్టాడు. అవును, డాక్టర్ చైతన్య రెడ్డి. అవును. అసలు అక్కడ జైలు సూపరింటెండెంట్ పాత్ర కూడా వివాదాస్పదమైంది. అవును. ఆ మెడికల్ క్యాంపు నెపంతో చైతన్య రెడ్డి, శివశంకర్ రెడ్డి కొడుకు లోపలికి రావడం, ఇతనికేదో ఒక 20 కోట్లు ఆఫర్ ఇచ్చినట్టు, ఎవరికి? దస్తగిరిని మళ్ళా ప్రలోభపరిచి నీకు ఇంత ఇస్తాం, నువ్వు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ నీ చేత బలవంతంగా ఈ స్టేట్మెంట్ ఇప్పించాడని చెప్పమనో ఏదో ఒత్తిడి చేసినట్టు దస్తగిరే చెప్పాడు. ఆ తర్వాత అప్పుడు సూపరింటెండెంట్ పాత్ర ఎందుకు వివాదాస్పదమైంది, అసలు అతనికి ఎందుకు అవకాశం ఇచ్చారు? వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న నిందితుడు కొడుకు డాక్టర్ అయినంత మాత్రాన ఆ డాక్టర్తో జైల్లో మెడికల్ క్యాంప్ ఎలా పెట్టిస్తారు? అతను నిన్నగాక మొన్న డాక్టర్ అయినాడు. అతను హాస్పిటల్ పెట్టి కూడా 1 సంవత్సరం కాలేదు. జనరల్గా నిందితులకు నువ్వు మెడికల్ చెకప్ పెడితే ఎవరన్నా ఒక నిపుణులైన వైద్యులను పిలిపిస్తాం, అనుభవజ్ఞులు, 25-30 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి హాస్పిటల్స్ వదిలేసి ఏడాది క్రితం పెట్టిన హాస్పిటల్ ఆ డాక్టర్ని దట్టు వాళ్ళ నాన్న జైల్లో ఉన్నప్పుడు అతను లోపలికి వదలటం, అతనితో మెడికల్ ట్రీట్మెంట్స్ అనే ఇప్పించటం, వీటన్నిటి దృష్ట్యా సునీత ఏం చేసింది, ఇతని బెయిల్ రద్దు చేయమని ప్లీ వేసిందనమాట. తెలంగాణ హైకోర్టు ఇచ్చింది ఇతనికి బెయిల్. ఇతను బెయిల్ పైన ఇతను విడుదలైనప్పుడు కొన్ని షరతులు కూడా పెట్టింది. ఏంటి? పాస్పోర్ట్ సీజ్ చేయమని చెప్పింది. ఇతను హైదరాబాద్ దాటి వెళ్ళటానికి వీల్లేదు. ఎక్కడ? పులివెందుల ఆ ప్రాంతంలో పర్యటించడానికి కూడా వీలు లేకుండా హైకోర్టు కట్టడి చేసినా కూడా, నీకు తెలుసు నేడు రేపు నీకు వెళ్ళాల్సిన అవసరం ఏంది, ఫోన్ ఉంటే చాలు కదా. అవును.
మొత్తం చక్రం అంతా నువ్వు గుప్పెట్లోనే పెట్టుకున్నావు కదా ఫోన్ ద్వారా. అప్పుడు మరి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పులివెందుల రాజకీయాన్ని ప్రభావితం చేస్తాడు, కడప రాజకీయాన్ని ప్రభావితం చేస్తాడు. కాబట్టి అతను బెయిల్ రద్దు చేయండి. అతను ఈ సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం పుష్కలంగా ఉంది కాబట్టి అని చెప్పి ఆమె మరి కోర్టుకు వెళ్ళారు. ఇది సుప్రీంకోర్టులో. దానిపైన ఈరోజు వాదనలు కూడా జరిగాయి. కాకపోతే వాయిదా పడింది. ఎప్పటికీ రేపు జూన్కో ఎప్పటికో వాయిదా వేశారు. ఈలోపు పుణ్యకాలం గడిచిపోద్ది. ఎప్పుడు నీకు ఎలక్షన్? మే 13. అంటే ఏంటి, రేపటి ఎన్నిక కడప ప్రతిష్టాత్మకంగా మారుతోంది. సునీత కూడా ఇంటింటికి ప్రచారం చేస్తోంది. షర్మిలే అక్కడ లోక్సభ సభ్యురాలుగా అభ్యర్థిగా బరిలో దిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ పోటీ ఇవాళ అవినాష్ రెడ్డికి షర్మిలకి మధ్య జరుగుతోంది. షర్మిల బస్సు యాత్రలో చేసిన విమర్శలు మనం విన్నాం. ఏంటి, హంతకుడికి ఓటేస్తారా, బాధితులకి ఓటేస్తారా? మా అన్న ఇవాళ హంతకుడికి టికెట్ ఇచ్చాడు, నేను మా బాబాయ్ తరఫున నిలబడ్డాను. మా బాబాయ్ చివరి కోరిక నేను ఎంపీ కావాలనేది. కడప ఎంపీగా షర్మిల గెలవాలి అన్న వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత కడప లోక్సభ ఓటర్లపైన ఉంది అంటూ బలంగా వెళ్తోంది. ఎవరు? షర్మిల. సునీత కూడా అదే చెప్తోంది, ఇంటింటికి తిరిగి చెప్తోంది. బాధితులు ఒకవైపు, హంతకులు ఒకవైపు నిలిచినటువంటి ఆ కడప లోక్సభ ఫలితం పైన ఇవాళ దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఉంది. ఇప్పుడు అతడు హంతకుడుగా ఇంకా రుజువు కాకపోయినా సిబిఐ ఛార్జ్షీట్లో హంతకుడుగా ఉన్నాడు. ఎవరు? అవినాష్ రెడ్డి A8 నిందితుడిగా ఉన్నాడు. వాళ్ళ నాన్న ఇంకా ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఎవరు? భాస్కర్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో మరి కడప ఓటర్లు ప్రభావితమైతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బయట ఉండి రేపటి ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేస్తే ఇక్కడ 2 కోణాలు. ఒకటి, సాక్షులను ప్రభావితం చేయడం ద్వారా కేసును నీరుగార్చడం. 2, ఓటర్లను ప్రభావితం చేయడం ద్వారా ప్రజా తీర్పుని వక్రీకరించడం. ఈ 2 అంశాలు ఇవాళ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వారా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 2 పాత్రలు పోషిస్తున్నాడు. ఒకటి, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు. 2, ఈ కేసులో నిందితుడు. ముఖ్యమైనటువంటి నిందితుల్లో ఒకళ్ళు. ఎవరు? పాత్రధారులు 4, సూత్రధారుల్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డే ప్రధానం. కాబట్టి ఈ 2 కోణాలను దృష్టిలో పెట్టుకుని వివేక హత్య కేసులో ముఖ్య నిందితుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకుడు, అవినాష్ రెడ్డికి కుడి భుజం, వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళకి కుడి భుజం. కాబట్టి ఇతని బెయిల్ రద్దు చేయమని సునీత అడగటంలో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ బెయిల్ ఇవ్వటమే కొంత కాంట్రవర్సీ. ఆ బెయిల్ ఇవ్వటం ద్వారా కొన్ని షరతులు పెట్టినప్పుడు ఆ షరతులు అమలవుతున్నాయా లేదా, ఆయన హైదరాబాద్ దాటి వెళ్తున్నాడా లేదా, వీటన్నిటినీ కూడా పోలీస్ చూడాల్సిన బాధ్యత ఉంది. షరతులను ఉల్లంఘించితే బెయిల్ రద్దు అవుతుంది. అది వేరే విషయం. ఈలోపు సుప్రీంకోర్టు తీర్పు వస్తే బెయిల్ రద్దు అవుతుంది. ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇతను సాక్షులను ప్రభావితం చేసి వైఎస్ వివేక హత్య కేసు నీరుగారుస్తాడా, ఓటర్లను ప్రభావితం చేసి అవినాష్ రెడ్డి గెలుపుకు దోహదపడతాడా? ఈ నేపథ్యంలో ఇతని బెయిల్ రద్దు చేయమనేది ప్రధాన డిమాండ్గా వెళ్తోంది. సో మరి శివశంకర్ రెడ్డి బెయిల్ పైన సునీత కంప్లైంట్ ఇచ్చారు సుప్రీంకోర్టులో. మరి సుప్రీంకోర్టు ఏమి ఇస్తుంది తీర్పు అనేది, ఎవరికి అనుకూలంగా ఇస్తుంది అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ టీవీఎస్ గారు.